థర్డ్ సెమిస్టర్ 5th యూనిట్లో ఎంబ్రియాలజీ 5th యూనిట్ మనకి ఎంబ్రియాలజీ కదా. ఎంబ్రియాలజీలో ఫస్ట్ చాప్టర్ ద ఆన్సర్, ఇది 5th యూనిట్. ఎంబ్రియాలజీ ఎంబ్రియాలజీ అంటే పిండోత్పత్తి శాస్త్రం. ఎంబ్రియాలజీలో ఫస్ట్ మనం ద ఆన్సర్ కోసం నేర్చుకోవచ్చు. ఆన్సర్ పరాగ కోసం. ఓకే, స్టామిన్ ఈజ్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఆఫ్ ద ఫ్లవర్. ఇన్ యాంజియోస్పర్మ్స్లో ఫ్లవర్ అనేది ఏంటంటే ఫ్లవర్లో ఉండే స్టామిన్స్ అనేవి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నమాట. స్టామిన్ అనేది స్ట్రక్చరల్గా మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, స్టామిన్స్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. Organs of the flower. ఆండ్రీషియం, గైనీషియం ఉంటాయి కదా. ఆండ్రీషియం అనేది మనకి ఫ్లవర్లో ఉండే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఆండ్రీషియం ఆర్ స్టామిన్స్. పరాగ కోశాలు అనేవి మనకి పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అన్నమాట. మనకి పరాగ కోసం దీన్ని యాంథర్ అంటారు. యాంథర్ పరాగ కోసం. ఓకే, యాంథర్ కన్సిస్ట్ 2 distinct పార్ట్స్. ఫస్ట్ వన్ ఇది అప్పర్ సైడ్లో ఉండే పార్టు, ఇది లోయర్ సైడ్లో ఉండే పార్టు. అప్పర్ సైడ్లో ఉండే పార్టు పెక్టైల్ పార్టు, ఫలవంతమైన భాగం. ఈ పెక్టైల్ పార్ట్ని ఏమంటారంటే యాంథర్ అంటారు. పరాగ కోశం. ఓకే, లోవర్ స్టెరైల్ పార్ట్. స్టెరైల్ అంటే వంద్యమైన. లోవర్ స్టెరైల్ పార్ట్ని ఏమంటారంటే ఫిలమెంట్. ఫిలమెంట్ అంటే వ్రంతం ఆర్ కాడ. నెక్స్ట్ మనకి 2 పార్ట్స్ని అంటే ఫిలమెంట్ని, వ్రంతాన్ని, అలాగే యాంథర్ని, పరాగకోశాన్ని రెండింటిని కనెక్ట్ చేస్తూ మధ్య భాగంలో మీడియం పార్ట్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కనెక్టివ్. తెలుగులో సంయోజకం. కనెక్టివ్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ యాంథర్. ఓకే, యాంథర్లో మనకి ఏంటంటే 2 లోబ్స్ ఉంటాయి. 2 లోబ్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే డైథీకస్ అంటారు. డైథీకస్. ద్వికక్షికం. డైథీకస్ కన్సిస్ట్ 2 లోబ్స్. అంటే ఇక్కడ యాంథర్ స్ట్రక్చరల్గా చూడండి, ఇదొక లోబు, ఇదొక లోబు. 2 లోబ్స్. ఓకే, 2 లోబ్స్ కన్సిస్ట్, ఈచ్ లోబ్ కన్సిస్ట్ 2 pollen sacs or 2 sporangia, 2 microsporangia. ఏంటి ప్రతి లోబ్ కూడా ఈచ్ లోబ్ కన్సిస్ట్ 2 microsporangia or
పాలిన్ సాక్స్. ప్రతి లోబ్లో, ప్రతి తమ్మిలో రెండు, ఇదొక లోబు ఇదొక లోబు కదా, చూడండి 1 2 3 4 ఉంటాయి. 4 పాలిన్ సాక్స్. పాలిన్ సాక్స్ ఇవి. పాలిన్ సాక్స్ ఆర్ మైక్రోస్పొరాంజియా. పాలిన్ సాక్స్ అంటే తెలుగులో పుప్పొడి తిత్తులు. పుప్పొడి తిత్తులు. మైక్రోస్పొరాంజియా అంటే సూక్ష్మ సిద్ధ బీజాశయం. సూక్ష్మ సిద్ధ బీజాశయం. ప్రతి తమ్మిలో, ప్రతి ఈచ్ లోబ్ కంటే 2 పాలిన్ సాక్స్. మనకి మొత్తం ఎన్ని పాలిన్ సాక్స్ ఉంటాయంటే 4 ఉంటాయి అన్నమాట. పాలిన్ సాక్స్ ఆర్ మైక్రోస్పొరాంజియా అని కూడా అంటారు అనమాట. చూడండి 2 లోబ్స్ ఉంటాయి. మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం 4 పాలిన్ సాక్స్ ఉన్నాయన్నమాట. ఆర్ 4 మైక్రోస్పొరాంజియా. ప్రతి తమ్ములో 2 సూక్ష్మ సిద్ధ బీజాశయాలు లేకపోతే పుప్పొడి 2 పుప్పొడి తిత్తులు ఉన్నాయన్నమాట. మొత్తం మనకి 4 పుప్పొడి తిత్తులు మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇవి అంతే. ఇదేంటి డైథీకస్. డైథీకస్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి మాల్వేసి. మాల్వేసి మాల్వేసి ఫ్యామిలీలో మనకి మోనోథీకస్ యాంథర్స్ ఉంటాయి అన్నమాట. మోనోథీకస్ అంటే దాంట్లో ఏంటంటే ఒక తమ్మి మాత్రమే ఉంటుంది. ఇలా ఒక తమ్మి ఉండి దీంట్లో ఏంటంటే మనకి 2 పాలిన్ సాక్స్ ఉంటాయి అన్నమాట. 2 పరాగకోశాలు ఉంటాయి అన్నమాట. ఇది మోనోథీకస్, ఇది డైథీకస్. ఇది యాంథర్ స్ట్రక్చర్. యాంథర్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ యాంథ్రో, తర్వాత ఫిలమెంటు. పరాగకోశం వృంతో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ యాంథర్. పరాగకోశం అభివృద్ధి. ఓకే, యాంథర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది, అసలు యాంథర్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే విషయం. యాంథర్ డెవలప్మెంట్ అనేది ఎలా అవుతుందంటే ఫస్ట్ ఓకే, యంగ్ యాంథర్ అనేది లేత పరాగకోశం అనేది ఎలా ఉంటుందంటే దాని షేపు ఓవెల్ షేప్. యంగ్ యాంథర్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవెల్ షేప్. అండాకారంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ లేత పరాగకోశం అనేది లేత పరాగకోశంలో హోమోజీనస్ మెరిస్టమాటిక్ సెల్స్ surrounded by epidermis. మనకి ఏంటంటే లేత పరాగకోశం యంగ్ యాంథర్ని మొత్తం యంగ్ యాంథర్లో ఎపిడెర్మిస్ ఉంటుంది కదా, బాహ్య చర్మం. ఎపిడెర్మిస్ అంటే బాహ్య చర్మం. బాహ్య చర్మాన్ని అంతటిని కప్పి హోమోజీనస్ అంటే సజాతీయ, ఒకే విధమైన మెరిస్టమాటిక్ సెల్స్ అంటే విభాజ్య కణావళి.
విభాజ్య కణాలు. ఇవన్నీ కూడా సరౌండ్ చేస్తాయి అన్నమాట, కప్పి ఉంచుతాయి అన్నమాట. దాన్నే ఎపిడెర్మిస్ని మొత్తం కప్పి ఉంచుతాయి అన్నమాట. అంటే ఇలా ఎపిడెర్మిస్ ఉందనుకో, మొత్తం అన్నీ కూడా హోమోజీనస్ మెరిస్టమాటిక్ సెల్సే ఉంటాయి అన్నమాట. దీంట్లో డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. ఓకే, ఈ విధంగా ఉంటాయి. మనకి ఇది ఎలా ఉంటుందంటే యంగ్యాంతరో 4 లోబ్స్ ఉంటాయి అన్నమాట. 4 లోబ్స్ ఉంటాయి దాంట్లో. ప్రతి లోబ్లో కూడా ఏంటంటే ఫ్యూ హైపోడెర్మల్ సెల్స్ ఉంటాయి అన్నమాట. హైపోడెర్మల్ సెల్స్. హైపోడెర్మల్ సెల్స్ అంటే ఇది అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. హైపోడెర్మల్ సెల్స్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ హైపోడెర్మల్ సెల్స్ అంటే. మనకి ఇక్కడ ఈ ప్రతి లోబ్లో ఉండే హైపోడెర్మల్ సెల్స్ మోర్ ప్రామినెంట్ దెన్ దైర్ షేప్ ఇన్ సైజ్. ఓకే, వాటి యొక్క షేప్లోను సైజులోను అంటే వాటి యొక్క ఆకారం అలాగే వాటి యొక్క నిర్మాణంలో ఏంటంటే వేరేగా ఉంటాయి. మిగతా సెల్స్ కంటే విభేదనాన్ని చూపిస్తాయి అన్నమాట. దీంట్లో ఈ హైపోడెర్మల్ సెల్స్లో ఏంటంటే ప్రామినెంట్ న్యూక్లియా ఉంటుంది, డెన్స్ సైటోప్లాజం ఉంటుంది అన్నమాట. ప్రామినెంట్ న్యూక్లియే, ఇది డిప్లాయిడ్ న్యూక్లియా అనమాట. ద్వైస్థితికంగా ఉండేది. నెక్స్ట్ డెన్స్ సైటోప్లాజం. కణద్రవ్యం కూడా చిక్కని కణద్రవ్యం ఉంటుంది అనమాట. డెన్స్ సైటోప్లాజం. హైపోడెర్మల్ సెల్స్ అనేవి ఏంటంటే మిగతా సెల్స్ కంటే కూడా ఇవి కొంచెం వ్యారీగా ఉంటాయి అన్నమాట. దేంట్లోనూ వాటి యొక్క సైజు, షేప్లో, వాటి యొక్క ఆకారంలోను అలాగే నిర్మాణంలో కూడా వ్యారీ. వీటిలో డిప్లాయిడ్ న్యూక్లియా ఉంటుంది, ప్రామినెంట్ న్యూక్లియా ఉంటుంది, అది కూడా డిప్లాయిడ్. నెక్స్ట్ ఏంటంటే డెన్స్ సైటోప్లాజం కూడా ఉంటుంది అనమాట. దీన్ని ఈ యొక్క హైపోడెర్మల్ సెల్స్ని వీటిని ఏమంటారంటే ఆర్కిస్పోరియం అని అంటారు అనమాట. హైపోడెర్మల్ సెల్స్ని ఏమంటారంటే ఆర్కిస్పోరియం. తెలుగులో సిద్ధ బీజాంకురం అని అంటారు అన్నమాట. సిద్ధ బీజాంకురం. దీని ఆర్కిస్పోరియల్ సెల్ ప్రైమరీ ఆర్కిస్పోరియల్ సెల్ అని కూడా అంటారు. ఓకే, it is also called as primary archisporial cell. ప్రాథమిక సిద్ధ బీజాంకుర కణం. నెక్స్ట్ ఆర్కిస్పోరియం సెల్స్ ఉన్నాయి కదా. ఈ ఆర్కిస్పోరియంలో మనకి ఏంటంటే యాంటీక్లైనల్, పెరిక్లైనల్ డివిజన్స్ జరుగుతాయి అనమాట. ఇవి ఆర్కిస్పోరియల్ సెల్స్ అంటే ఇవి. వీటిని ఆర్కిస్పోరియల్ సెల్స్ అంటారు. బీజాంకుర కణాలు, సిద్ధ బీజాంకుర కణాలు. ఈ ఆర్కిస్పోరియల్ సెల్స్ లో మనకి ఏంటంటే
డివిజన్స్ జరుగుతాయి. అవి ఏ డివిజన్స్ అంటే యాంటీక్లైనల్, పెరిక్లైనల్. పెరిక్లైనల్, యాంటీక్లైనల్ డివిజన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, పెరి అంటే ఏంటంటే ఆఫ్. పెరి ఈక్వల్ టు ఆఫ్. ఇది ఈ లైన్ ఎలా ప్యారలల్ గా ఉంది, ప్యారలల్ గా. ఓకే, మనము ఈ ప్యారలల్ గా లేకపోతే ఆర్ హారిజాంటల్ అంటే అడ్డంగా జరిగే విభజనని ఏమంటారంటే పెరిక్లైనల్ డివిజన్స్ అని అంటారు అనమాట. అడ్డు విభజనని పరివేష్టిత విభజనలు అని అంటారు. పెరిక్లైనల్ డివిజన్స్ ని తెలుగులో పరివేష్టిత విభజనలు అని అంటారు అనమాట. పెరిక్లైనల్ డివిజన్స్ తెలుగులో పరివేష్టిత విభజనలు అంటే అడ్డంగా జరుగుతాయి అనమాట, ప్యారలల్ గా జరిగే విభజనలు. పరివేష్టిత విభజనలు. నెక్స్ట్ యాంటీక్లైనల్. యాంటీక్లైనల్ డివిజన్స్ అనేవి వెర్టికల్ గా జరుగుతాయి అనమాట, ఇలా నిలువుగా. యాంటీక్లైనల్. యాంటీక్లైనల్ అంటే వెర్టికల్ డివిజన్స్. తెలుగులో అపనత విభజనలు అని అంటారు. అపనత విభజనలు. మనకి యాంటీక్లైనల్, పెరిక్లైనల్ డివిజన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయంటే ఆర్కిస్పోరియల్ సెల్స్ లో జరుగుతాయి అనమాట. పరివేష్టిత అపనత విభజనలు అనేవి ఆర్కిస్పోరియల్ సెల్స్ లో జరుగుతాయి. ఇది ఆర్కిస్పోరియల్ సెల్స్ ఇవి కూడా. నెక్స్ట్ ఈ ఆర్కిస్పోరియల్ సెల్స్ లో యాంటీక్లైనల్, పెరిక్లైనల్ డివిజన్స్ జరిగిన తర్వాత మనకి అవుటర్ సైడ్ లో ప్రైమరీ పెరైటల్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అవుటర్ సైడ్ ప్రైమరీ పెరైటల్ సెల్స్. ప్రాథమిక కుడ్య స్తరం ఫామ్ అవుతుంది. ప్రాథమిక కుడ్య స్తరం. నెక్స్ట్ ఇన్నర్ సైడ్ ఈ లోపల భాగంలో మనకి స్పోరోజీనస్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. స్పోరోజీనస్ సెల్స్. వీటిని సిద్ధబీజ జనక స్తరం అని అంటారు తెలుగులో. సిద్ధబీజ జనక స్తరం. ఆర్కిస్పోరియల్ సెల్స్ లో మనకి డివిజన్స్ జరిగినాయి కదా. ఏ డివిజన్స్ అవి? యాంటీక్లైనల్, పెరిక్లైనల్ డివిజన్స్ జరిగిన తర్వాత మనకి ఏం ఫామ్ అయినాయి? ఆర్కిస్పోరియంలో మనకి ఏం ఫామ్ అయినాయి అంటే ప్రైమరీ పెరైటల్ సెల్స్ అలాగే స్పోరోజీనస్ సెల్స్ ఫామ్ అయినాయి అనమాట. అవుటర్ సైడ్ ఉండేవి ప్రైమరీ పెరైటల్ సెల్స్, ఇన్నర్ సైడ్ ఉండేవి స్పోరోజీనస్ సెల్స్ అనమాట. నెక్స్ట్ ప్రైమరీ పెరైటల్ సెల్స్ ఉన్నాయి కదా, ప్రాథమిక కుడ్య స్తరంలో మరలా యాంటీక్లైనల్, పెరిక్లైనల్ డివిజన్స్ జరుగుతాయి. ఇక్కడ యాంటీ ప్లస్ పెరిక్లైనల్ డివిజన్స్ జరుగుతాయి. అప్పుడు మనకి ఏమవుతుందంటే 3 to 5 కాన్సెంట్రిక్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. 3 to 5 వరుసలు అనేవి, మధ్య వరుసలు అనేవి ఫామ్ అవుతాయి. ఆ వరుసలే, ఆ లేయర్స్ ఏంటంటే యాంథర్ వాల్. 3 to 5 లేయర్స్ ఇవి. యాంథర్ వాల్ ఫామ్ అవుతుంది. 3 to 5 లేయర్స్ లో మనకి ఏం ఫామ్ అవుతుంది? యాంథర్ వాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రైమరీ పెరైటల్ సెల్స్ లో యాంటీక్లైనల్,
పెరిక్లైనల్ డివిజన్స్ జరిగిన తర్వాత మనకి 3 to 5 కాన్సెంట్రిక్ లేయర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఆ కాన్సెంట్రిక్ లేయర్స్ ఏంటంటే మనకి ఏ విధంగా ఫామ్ అయినాయి, అవి యాంథర్వాల్గా ఫామ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ప్రాథమిక కుడ్య స్తరంలో విభజనలు జరిగి పరివేష్టిత అపనత విభజనలు జరిగి మనకి ఏమి ఏర్పడినాయి అంటే 3 నుంచి 5 వరుసల్లో పరాగకోశపు గోడ ఏర్పడింది అనమాట. ఇది పరాగకోశపు గోడ. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి, ఇన్నర్ సైడ్ లో స్పోరోజీనస్ సెల్స్ ఉన్నాయి కదా. స్పోరోజీనస్ సెల్స్ లో మనకి ఏ డివిజన్స్ జరుగుతాయంటే మైటోటిక్ డివిజన్స్ జరుగుతాయి అనమాట. మైటోటిక్ డివిజన్స్ జరిగి మనకి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇంక ఈ లోపల ఉన్నాయి కదా ఇక్కడ, ఇవన్నీ కూడా వీటిలో ఏ డివిజన్స్ జరిగి మైటోటిక్ డివిజన్ సమ విభజనలు జరిగి ఇక్కడ మనకి మైక్రోస్పోర్ మదర్ సెల్ అనేది ఫామ్ అయిందనమాట. మైక్రోస్పోర్ మదర్ సెల్ అంటే సిద్ధబీజ మాతృకణాలు ఏర్పడ్డాయి అనమాట. సిద్ధబీజ మాతృకణాలు ఏ సెల్స్ నుంచి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి ఫామ్ అయినాయి. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఫార్మ్డ్ బై స్పోరోజీనస్ సెల్స్. స్పోరోజీనస్ సెల్స్ నుంచి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. చూడండి, మనం యాంథర్ లో 3 to 5 లేయర్స్ లో మనం యాంథర్ వాల్ ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ అవుటర్ లేయర్ ఎపిడెర్మిస్ బాహ్య చర్మం. నెక్స్ట్ ఎపిడెర్మిస్ కి ఇన్నర్ సైడ్ ఉండేది ఎపిడెర్మిస్ కి ఇన్నర్ సైడ్ లో ఉండేది ఎండోథీషియం. we have already discussed second year BPC. We have already discussed second BPC. ఇంటర్మీడియట్ లో మీరు ఇవి చదివారు అనమాట. నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసి మిడిల్ లేయర్స్ మధ్య వరుసలు. నెక్స్ట్ లాస్ట్ లేయర్ వచ్చి టపేటం. అర్థమైంది కదా. 3 to 5 కాన్సెంట్రిక్ లేయర్స్ ఏంటవి, పరాగకోశపు గోడలో ఉండేవి. ఫస్ట్ ఎపిడెర్మిస్, నెక్స్ట్ ఎండోథీషియం, థర్డ్ మిడిల్ లేయర్స్, ఫోర్త్ టపేటం. మనం వీటి విడివిడిగా ప్రతి దాని కోసం డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. అంటే లాస్ట్ మనకి స్పోరోజినస్ సెల్స్ నుంచి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి ఫామ్ అయినాయన్నమాట. ఇది ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద యాంథర్, పరాగ కోసం అభివృద్ధి. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా యాంథర్ స్ట్రక్చర్. ఆ యాంథర్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అనే విషయము మనం ఇక్కడ నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ యాంథర్ వాల్. మెచ్యూర్ యాంథర్ వాల్ లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయో చూద్దాం. మెచ్యూర్ యాంథర్ వాల్ లో మనకి ఏంటంటే 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4 ఏంటంటే ఫస్ట్ వన్ ఎపిడెర్మిస్. Okay, it is outermost layer. Outer layer. It is useful to protection of anther. Protection lo use అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ పాలిన్ సాక్స్ ఉంటాయి కదా. పాలిన్ సాక్స్ దగ్గర ఉండే సెల్స్, ఎపిడెర్మల్ సెల్స్ అనేవి లార్జ్ సైజ్ లో ఉండే ఏంటంటే థిన్ వాల్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే యూజ్ అవుతాయి అంటే
ఆ పాట్ని ఏమంటారంటే స్ట్రోమియం అని అంటారు. అంటే పరాగకోశ స్ఫుటనానికి యూజ్ అవుతాయి అనమాట స్ట్రోమియం. నెక్స్ట్ దీంట్లో ఉండే సెల్స్ అనేవి ఏంటంటే టాంజెన్షియల్లీ ఎలాంగేటెడ్ ప్లాటెంట్ సెల్స్ ఉంటాయి అనమాట. స్పర్శరేఖీయంగా వ్యాసార్థంగా సాగి ఉన్న కణాలు ఉంటాయి అనమాట. ఇందులో ఎలాంగేటెడ్ ప్లాటెంట్ సెల్స్ ఉంటాయి. ఇది ఎపిడెర్మిస్ కోసం, బాహ్య చర్మం కోసం. నెక్స్ట్ లేయర్ ఏంటి? ఎండోథీషియం. ఎండోథీషియం ఎండోథీషియం సబ్ ఎపిడెర్మల్ లేయర్, అంటే ఎపిడెర్మిస్ కి దిగువగా ఉండే పొర అన్నమాట. సబ్ ఎపిడెర్మల్ లేయర్. నెక్స్ట్ ఎపిడెర్మల్ లేయర్ అనేది ఏంటంటే యాక్చువల్లీ సింగిల్ లేయర్ ఉంటుంది, కానీ కొన్ని స్పీసెస్లో మల్టీ లేయర్లో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మల్టీ లేయర్కి క్యాప్సికమ్ ఎన్యువం. క్యాప్సికమ్ ఎన్యువంలో మల్టీ లేయర్డ్ ఎండోథీషియం ఉంటుందన్నమాట. అనేక వరుసల్లో ఉండే ఎండోథీషియము ఎక్కడ ఉంటుందంటే ఏ స్పీసెస్ అంటే క్యాప్సికమ్ ఎన్యువం. నెక్స్ట్ ఎండోథీషియం హైగ్రోస్కోపిక్ నేచర్లో ఉంటుంది. హైగ్రోస్కోపిక్ ఆద్రాకర్షకంగా ఉంటుందన్నమాట. ఇది ఎండోథీషియం కోసం. ఈ హైగ్రోస్కోపిక్ నేచర్ అంటే ఇది ఏంటంటే వాటర్ యాంధ్ర అనేది వాటర్ లాస్ అయినప్పుడు సెల్స్ అనేవి ఏంటంటే దగ్గరికి వచ్చి కుసించుకుపోయినట్టు ఉంటాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ లేయర్ మిడిల్ లేయర్స్. మధ్య వరుసలు. ఓకే, మనకి 2 to 3 లేయర్స్ ఉంటాయి. మధ్య వరుసలు అనేవి మిడిల్ లేయర్స్ అనేవి 3 లేయర్స్లో ఉంటుంది. మధ్య వరుసలు అనేవి ఎక్కడ ఉంటాయంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ఎండోథీషియం అండ్ టెపేటమ్. ఎండోథీషియంకి టెపేటమ్కి మధ్య ఉండేవే మధ్య వరుసలు. ఎండోథీషియంకి టపేటంకి మధ్య ఉంటాయి అన్నమాట. ఇన్ బిట్వీన్ టపేటం. నెక్స్ట్ ఇవి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే డీజనరేట్ అవుతాయి అనమాట, నశించిపోతాయి అనమాట. మధ్య వరుసలు అనేవి మిడిల్ లేయర్స్ అనేవి ఏంటంటే మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఫామ్ అయినప్పుడు డీజనరేట్ అవుతాయి, కంప్లీట్లీ డీజనరేట్. మధ్య వరుసలో సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలు ఏర్పడినప్పుడు నశించిపోతాయి అన్నమాట. కంప్లీట్లీ డీజనరేట్. ఎప్పుడు డీజనరేట్ అవుతాయి? మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఫామ్ అయినప్పుడు. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అంటే సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలు. నెక్స్ట్ ఫోర్త్ లేయర్ టపేటం. Tapetum is the innermost layer, last layer. Innermost layer. నెక్స్ట్ టపేటం అనేది ఏంటంటే కొన్ని స్పీసెస్లో మల్టీసీరియట్ సీనిన్
క్యాంబ్రిటం గ్రాండిఫ్లోరం. క్యాంబ్రిటం గ్రాండిఫ్లోరంలో మనకి టపెటమ్ అనేది మల్టీ సీరియట్ ఉంటుంది అనమాట. దాంట్లో అంటే అనేక వరుసల్లో టపెటమ్ ఉంటుంది. ఎక్కడంటే క్యాంబ్రిటం గ్రాండిఫ్లోరం. నెక్స్ట్ టపెటమ్ సెల్స్లో ఏంటంటే డెన్స్ సైటోప్లాజం ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రామినెంట్ న్యూక్లియస్ కూడా ఉంటుంది. టపెటమ్ కంటైన్ డెన్స్ సైటోప్లాజం, ప్రామినెంట్ న్యూక్లియస్. సైటోప్లాజం కణద్రవ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రస్ఫుటమైన కేంద్రకం కూడా మనకి కనిపిస్తుంది అనమాట. టపెటమ్ అనేది ఏంటంటే స్పోరోజినస్ టిష్యూని, మైక్రోస్పోర్ మదర్ సెల్స్ని సరౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట టపెటమ్. యాంజియోస్పర్మ్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ టపెటమ్ని అబ్జర్వ్ చేశారు. అది ఫస్ట్ వన్ ఎమీబాయిడ్ టపెటమ్. ఎమీబాయిడ్ టపెటమ్. 2 తెలుగులో ఇది ఎమీబాయిడ్. ఇది సెక్రటరీ టపెటమ్ అంటే గ్రంథియుత టపెటమ్. చూడండి మనకి యాంథర్ స్ట్రక్చర్ చూస్తే ఏంటంటే అవుటర్ లేయర్ ఎపిడెర్మిస్, నెక్స్ట్ సబ్ ఎపిడెర్మల్ లేయర్ ఎండోథీషియం. ఇది ఎండోథీషియం. నెక్స్ట్ ఎండోథీషియం నెక్స్ట్ లేయర్ ఏంటంటే మిడిల్ లేయర్స్. మిడిల్ లేయర్స్ తర్వాత మనకి ఉండే చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది కదా, అది టపెటమ్. నెక్స్ట్ లాస్ట్ స్పోరోజినస్ టిష్యూ. స్పోరోజినస్ టిష్యూ అనేది దీంట్లో మియోటిక్ డివిజన్ జరిగిన తర్వాత మనకి ఏంటంటే మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది యాంథర్ వాల్ కోసం.